హబకుక్స్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీ ఇది కేవలము అడ్వెంటిస్ట్ వారికి మాత్రమే. హబకుక్స్ 2 టేబుల్స్లో ఇది 25వ ప్రజెంటేషన్. ఈరోజు లైన్ అపాన్ లైన్లో కృపకాలము ముగింపుని గురించి మనం నేర్చుకుంటున్నాము. క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యంతో మమ్మలను పరిశుద్ధపరుస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చమని, మీ ప్రవచన జ్ఞానం ద్వారా మమ్మలను మీ యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ స్వరూపంలోనికి స్వభావంలోనికి మమ్మల్ని మారుస్తున్నారు. మీ వర్తమానమును మేము బోధించటము ఇది మీ చిత్తము. మా జీవితంలో మీరు నెరవేరుస్తున్నారు. ఈరోజు బోధించే ఈ కృపకాలము ముగింపును గూర్చి ఈ వర్తమానము అతి ప్రాముఖ్యమైనది. దేవుని ప్రజలు ఈ వర్తమానాన్ని గుర్తించాలని మీరు ఉద్దేశిస్తున్నారు. ఈ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి వాక్యాన్ని వినుచున్న వారికి అర్థం చేసుకునే జ్ఞానమును మీరు ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కృపకాలము ముగింపును గూర్చి ఒక అపోహ ఉన్నది. ఆ అపోహ ఏమిటంటే, కృపకాలము లోకమంతటికి ఒక్కసారే ముగిస్తుంది అని. దానియేలు 12వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారంగా మైకేలు ఆయన నిలబడినప్పుడు, మిఖాయేలు నిలబడినప్పుడు లోకమంతటికి కృపకాలము ముగిస్తుందని ఉన్నాయి. ఇది అపోహ మాత్రమే, కానీ ఇది వాస్తవము కాదు. గనుక కృపకాలము అది ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. ముందుగా దేవుని ప్రజలకు కృపకాలం ముగుస్తుంది, తర్వాత లోకం నాకు ముగుస్తుంది. దీనిని మనము గ్రహించాలనంటే లైన్ అపాన్ లైన్, తరతరముల నుండి పాడైపోయిన పునాదులను మనము కట్టుకుంటూ రావాలి. ప్రవచన చరిత్రను మనము చదువుకోవాలి. అప్పుడు కృపకాలము ముగింపు అనేది అది ఎలా వస్తుందో, ముందు ఎవరికి వస్తుందో మనకి తెలుస్తుంది. 10 మంది కన్యకల ఉపమానము ఒకసారి నెరవేరిందని మనం నేర్చుకున్నాము. ఈ 10 మంది కన్యకల ఉపమానంలో 3 దూతల వర్తమానము నెరవేరింది. ప్రకటన 14వ అధ్యాయము 6 నుండి 12 వరకు ఉన్న ఈ 3 దూతల వర్తమానము నెరవేరింది. ప్రవచన సారం నుండి ఈ నెరవేరిన ఈ 10 మంది కన్యకల ఉపమానము మరలా అది నెరవేరుతుంది. ఈ ఉపమానం ఎప్పుడు నెరవేరింది? ప్రాముఖ్యంగా 1840 నుండి 1844 మధ్యలో మిల్లర్ రైట్స్ చరిత్రలో ఇది నెరవేరింది. మిసెస్ వైట్ దీని గురించి మాట్లాడుతూ అన్నారు, టు ద వెరీ లెటర్, అక్షరాల మరల విలియం మిల్లర్ వారి యొక్క అనుచరులు నెరవేరిన చరిత్ర మరల లోక అంతంలో నెరవేరుతుందని ఆవిడ చెప్పారు. ఈ చరిత్ర ఇప్పుడు చెప్పబడిన ప్రకారంగా ఇది దేవుని ప్రజల్లో నెరవేరటము ప్రారంభము అయింది. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 16 పేజ్ 270. ద ప్యారబుల్ ఆఫ్ ది 10 virgins was given by Christ himself, and every specification should be carefully studied. A time will come when the door will be shut. 10 మంది కన్యకల ఉపమానము స్వయంగా యేసుక్రీస్తు వారే దానిని ఇచ్చారు. ఈ 10 మంది కన్యకల ఉపమానంలో చాలా వివరణలు ఉన్నాయి. ఆ వివరణలు ఏమిటి అంటే, ఈ 10 మంది కన్యకల్లో దివిటీలో ఉన్నాయి, నూనె ఉంది, పెండ్లు కుమారుడు ఆలస్యం చేయటం ఉంది, అర్ధరాత్రి కేక ఉంది, నిరాశ ఉంది, తలుపు
మూయబడుట ఉన్నాయి. ఇవన్నీ కూడా వివరణలు. వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనం చదవాలని చెప్తూ మిసెస్ వైట్ దేని చెప్పారు? ద డోర్ విల్ బి షట్, ద్వారము మూయబడుతుంది అనగా కృపకాలము ముగించబడుతుంది అని చెప్పారు. 10 మంది కన్యకల ఉపమానంలో కృపకాలం ముగించబడటం ఉంది. అది మిల్లరైట్స్ చరిత్రలో అది నెరవేరింది. అక్కడ ద్వారము మూసివేయబడింది, కృపకాలం ముగిసింది. వాళ్ళకి ఎప్పుడు ముగిసిందో మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఈ 10 మంది కన్యకల ఉపమానం ఒకసారి నెరవేరిపోయింది, మళ్ళా నెరవేరుతుంది అని మిసెస్ వైట్ చెప్పారు. ఇది ప్రకటన 14 అధ్యాయంలో ఉన్న వర్తమానాలు నెరవేరటమే ఈ 10 మంది కన్యకల ఉపమానం నెరవేరటము. అయితే ఇది మరలా రెండోసారి నెరవేరుతుంది. ఇది ఎక్కడ నెరవేరుతుందంటే దీని యొక్క రిపిటీషన్ మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన 18వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన 14వ అధ్యాయంలో 3 దూతల వర్తమానం చూస్తాం. ప్రకటన 18వ అధ్యాయంలో 3 దూతల వర్తమానము మళ్ళీ రిపీట్ అవటం మనం చూస్తాం. ద 1888 మెటీరియల్స్, page 803-804. God has given the message of Revelation 14 their place in the line of prophecy. ప్రకటన 14లో ఉన్న వర్తమానములు ప్రవచన క్రమములో వాటి స్థానంలో అవి ఉన్నవి. ఈ ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్న ఈ 3 దూతల వర్తమానము ఎప్పుడు నెరవేరాలని ప్రవచనంలో దేవుడు ఉద్దేశించాడో ఆ అక్షరాల అదే విధంగా అవి నెరవేరాయి. కంటిన్యూస్. అండ్ దేర్ వర్క్ ఈజ్ నాట్ టు సీజ్ టిల్ ద క్లోజ్ ఆఫ్ దిస్ ఎర్త్ హిస్టరీ. ఈ 3 దూతల వర్తమానం యొక్క పని లోకం అంతమైపోయేంత వరకు కూడా వారి పని ముగించబడదు. అంతవరకు 3 దూతల యొక్క పని జరుగుతూనే ఉంది. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్న 3 దూతల వర్తమానం ఒకసారి నెరవేరింది, మరలా అది నెరవేరుతుంది లోకం అంతమైపోయేవారు. కనుక యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ 3 దూతల వర్తమానము కొనసాగుతూనే ఉంటుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. For the first and the second angels' messages are still truth for this time. మొదటి దూత, రెండో దూత వర్తమానంలో ఇంకా ఈ కాలమునకు అవి ఇంకా ప్రస్తుత కాలమునకు సంబంధించిన వర్తమానమే. అండ్ ఆర్ to run parallel with which follows the third angel proclaims his warning with loud voice. ఈ 2 వర్తమానాలు అవి ఇంకా బోధించబడితే దీనికి 3వ వర్తమానము ఇది జత చేరుతుంది. అంటే 3వ వర్తమానము ఇది రిపీట్ అవడం ఎక్కడ చూస్తాము? ప్రకటన 18వ అధ్యాయంలో చూస్తాం. కనుక మిసెస్ వైట్ ప్రకటన 14వ అధ్యాయం నుంచి మాట్లాడి వెంటనే ఈ స్టేట్మెంట్ దేని దగ్గరికి వెళ్తారు తెలుసా? ప్రకటన 18వ అధ్యాయానికి వెళ్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఆఫ్టర్ దీస్ థింగ్స్ సెడ్ జాన్, ఐ సా అనదర్ ఏంజెల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ హ్యావింగ్ గ్రేట్ పవర్ అండ్ ద ఎర్త్ వాజ్ లైటెండ్ విత్ హిస్ గ్లోరీ. ఇది ఎక్కడుంది? అతని మహిమ చేత భూమి ప్రకాశించును అనే వాక్యం ఎక్కడ చదివాం మనం? ప్రకటన 18వ అధ్యాయంలో చదివాం. అంతకుముందు మిస్సెస్ దేని గురించి మాట్లాడారు? ప్రకటన 14వ అధ్యాయం గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రకటన 18వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నారు. అనగా 18వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఉన్న 3 దూతల వర్తమానము రిపీట్ అవుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇన్ దిస్ ఇల్యూమినేషన్ ద లైట్ ఆఫ్ ఆల్ 3 మెసేజెస్ ఈజ్ కంబైన్డ్. ఈ 3 దూతల వర్తమానం ఎక్కడుంది? ప్రకటన 18వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ ఒక దూత వచ్చాడు. ఆ దూత వచ్చినప్పుడు ఎన్ని వర్తమానాలు ఆయన దగ్గర ఉన్నాయి? 3 దూతల వర్తమానం ఆయన దగ్గర ఉంది. ఇన్ అదర్ వర్డ్స్ వీ విల్ కాల్ 4th ఏంజల్స్ మెసేజ్. సో మనం ఏం నేర్చుకుంటున్నాము? కృపకాలము లోకమంతరికి అది ఒక్కసారి ముగించబడదు. దేవుని ప్రజలకు ముందు ముగించబడుతుంది, తర్వాత లోకమునకు. సో దీని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రవచన చరిత్రను మనం చదువుతున్నాము. ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్న వర్తమానము 18వ అధ్యాయంలో ఆఖరిసారిగా అది రిపీట్ అవుతుంది. సో కనుక మిసెస్ వైట్ ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, ప్రకటన 14వ అధ్యాయము, ప్రకటన 18వ అధ్యాయం, ఈ మూడింటిని టై చేస్తున్నారు. ప్రవచన సారం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మనకి ఏం అర్థం కదండి. ఓకే, స్టేట్మెంట్కి నెక్స్ట్. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 16 పేజ్ 269 and 270.
మెనీ హూ వెంట్ ఫోర్త్ టు మీట్ ద బ్రైడ్ గ్రూమ్. చాలామంది పెళ్లి కుమారుడిని కలుసుకోవడానికి వెళ్ళారు. ఎక్కడ ఉంది ఇది? మత్తయి సువార్త 25. ఓకే, అండర్ ది మెసేజెస్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ది సెకండ్ ఏంజల్స్ రిఫ్యూజ్ ద థర్డ్ ఏంజల్స్ మెసేజ్, ద లాస్ట్ టెస్టింగ్ మెసేజ్ టు బి గివెన్ టు ద వరల్డ్. సో ఇక్కడ మొదటి దూత రెండో దూత గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ ఉంది? ప్రకటన 14వ అధ్యాయంలో ఉంది. ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్న మూడవ వర్తమానం ఏమని చెప్తుంది మెసేజ్ వాడు? ద లాస్ట్ టెస్టింగ్ మెసేజ్. అంటే మొదటి దూత వర్తమానము పరీక్షించే వర్తమానము, రెండవ దూత వర్తమానం పరీక్షించే వర్తమానము, ఆఖరిగా మూడో పరీక్ష. మనుషులందరికీ 3 పరీక్షలు వస్తాయండి. దీని గురించి మనం తర్వాత విపులంగా చదువుదాము. మూడవ దూత వర్తమానం, దిస్ ఇస్ ద లాస్ట్ టెస్టింగ్ మెసేజ్. సో దీనిలో మనము 10 మంది కన్యకుల ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయం చూసాము, ప్రకటన 14 చూసాము. తర్వాత ఈ రెండింటిని దేని కలుపుతున్నారు చూద్దాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. A similar work will be accomplished when the other angel represented in Revelation 18 finished the story. సో కనుక ఇంకొక వర్తమాన ప్రకటన 18వ అధ్యాయంలో వచ్చినప్పుడు సిమిలర్ వర్క్, అంతకుముందు ఏ విధంగా అయితే జరిగిందో 1840 to 1844 మధ్యన ఎటువంటి ఉద్యోగం వచ్చిందో, ఎటువంటి సేవ జరిగిందో, అటువంటి మూడు దూతల వర్తమానమే మరలా ప్రకటన 18వ అధ్యాయంలో అది ప్రకటించబడుతుంది. మన అంతకుముందు 7th ట్రంపెట్ గురించి చదివినప్పుడు మనం నేర్చుకున్నాము. 18th ప్రకటన 18వ అధ్యాయంలో ఒక దూత వచ్చాడని. ఓకే, ఆ దూత వచ్చినప్పుడు ఆ రిపిటేషన్ of this message has begun. Okay, so given this message, the first, second and third angels messages will need to be repeated. So clear? మూడు దూతల వర్తమానం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎక్కడ రిపీట్ అవుతుంది? ప్రకటన 18వ అధ్యాయము, లాస్ట్ రిపిటేషన్. ఓకే, రిపీటెడ్. The call will be given to the church. పిలుపు సంఘమునకు ఇవ్వబడుతుంది. బ్రాకెట్లో ఏం వాక్యాలు కోట్ చేశారు? ప్రకటన 18వ అధ్యాయము 2 నుండి 5 వరకు. ప్రకటన 18వ అధ్యాయము 2 నుండి 5 వరకు దానిలో ఏమైనా తెలుసండి? 2 పిలుపులు ఉన్నాయి, 2 వర్తమానంలో ఉన్నాయి. స్టేట్మెంట్ కంటిన్యూస్. టేక్ ఈచ్ వర్డ్స్ ఆఫ్ దిస్ చాప్టర్ అండ్ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ, స్పెషల్లీ లాస్ట్ 2 words. ఈ యొక్క అధ్యాయాన్ని మీరు తీసుకోండి, చాలా జాగ్రత్తగా చదవండి. ఏ అధ్యాయం? ప్రకటన 18వ అధ్యాయం జాగ్రత్తగా చదవండి. ముఖ్యంగా ఏ వచనాలంట? లాస్ట్ 2 verses. ఏంటి 2 verses? 23, 24 వచనాలు. ఎంత ఎంఫసైజ్ చేస్తున్నారు మిసెస్ వైట్. ఓకే, వాటిని చదవమని చెప్పారు. సో ఓకే, దేని గురించి మాట్లాడుతుందని చూద్దాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద పారబుల్ ఆఫ్ 10 virgins was given by Christ himself and every specification should be carefully studied. A time will come when door will be shut. సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ద్వారము మూసివేయబడుతుంది. చాలామంది అనుకుంటారు కృపకాలం యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ముగుస్తుంది అనుకుంటారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కృపకాలం ముగించబడదు, దానికి ముందే ముగించబడుతుంది. సమయం ఇక్కడ యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు, అప్పుడు కృపకాలం ముగించబడుతుందని చెప్తున్నారా? చెప్పట్లే. ఏమన్నారు? ఏ టైమ్ విల్ కమ్ when the door will be shut. కృపకాలము యేసుక్రీస్తు వారు రాకముందే ముగిసిపోతుంది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ప్రజలను తీసుకుని వెళ్తాడు. సో మిసెస్ వైట్ ఏ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవమన్నారో ప్రకటన 18 చెప్పి చివర వాక్యాలు అన్నారు 23, 24. 23వ వాక్యం చదువు. 23వ వాక్యం ఏం తెలియజేస్తుందో చూద్దాం మనం. ప్రకటన 18, 23. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము నీలో ఇక ఎన్నడను వినబడమని చెప్పిన. పెండ్లి కుమారుని స్వరం అంట, పెండ్లి కుమార్తె స్వరం ఎక్కడున్నాయి? పెండ్లి కుమారుడు ఎక్కడ చూస్తాం మనం? మత్తయి సువార్త 25వ అధ్యాయం. దానిలో ఏముంది? ద్వారము మూసివేయబడింది. 5 బుద్ధి లేని కన్యకులు పెండ్లి కుమారుడు సాయంత్రం పాటు వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళు వెళ్ళలేదు, ద్వారం మూయబడదే. తర్వాత వాళ్ళు వచ్చి ద్వారం తీయమని చెప్తున్నారు. సో కనుక మిసెస్ వైట్ ప్రకటన 18వ అధ్యాయం కృపకాలం గురించి మాట్లాడుతుంది. ఆఖరిగా మూడు దూత వర్తమానం రిపీట్ అవటము, ముఖ్యంగా దానిలో 2 వర్తమానాలు ఉన్నాయి, దేవుని ప్రజలకు, లోకమునకు. దాని తర్వాత బోధించబడిన తర్వాత ఏమవుతుందంటే కృపకాలము ముగిస్తుంది. ప్రకటన 18వ అధ్యాయము 1 నుండి 4 లేకపోతే 5 వాక్యాల్లో
2 వర్తమానములు ఉన్నాయి. ఒక వర్తమానం బోధించిన తర్వాత ఒక జనాంగమునకు కృపకాలం ముగుస్తుంది. రెండో వర్తమానం బోధించిన తర్వాత వేరే వాళ్ళకి కృపకాలము ముగుస్తుంది. రివ్యూ అండ్ హెరల్డ్ December 6, 1892. సో దీంట్లో 2 వర్తమానాలు ఉన్నాయో లేదో చూద్దాము. ప్రకటన 18వ అధ్యాయంలో. సో ఇన్ ద లాస్ట్ వర్క్ ఫర్ ది వార్నింగ్ ఆఫ్ ద వరల్డ్ 2 distinct calls are made to the churches. Church or churches? Churches. 2 ప్రత్యేకమైన పిలుపులు ఆఖరి హెచ్చరిక వర్తమానంలో ఉన్నవి. ఓకే, సో ఈ 2 పిలుపులు హెచ్చరిక వర్తమానంలో ఉన్నాయి. మొదటి పిలుపు ఎవరికి, రెండో పిలుపు ఎవరికి? మొదటి వర్తమానం ఎవరికి, రెండో వర్తమానం ఎవరికి? మొదటి వర్తమానము దేవుని ప్రజలైన అడ్వెంటిస్ట్ వారికి, రెండవ వర్తమానము లోకం అంతటికి. ఈ 2 వర్తమానములను ప్రకటన 18వ అధ్యాయం మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. ద సెకండ్ ఏంజల్స్ మెసేజ్ ఈజ్ బాబిలోన్ ఈజ్ ఫాలెన్. రెండో దూత వర్తమానం ఏంటి? బబులోను కూలిపోయింది. ఎక్కడ చూస్తుంది దీన్ని మనం? ప్రకటన 18వ అధ్యాయము 2వ వాక్యము. తర్వాత అండ్ ద లౌడ్ క్రై ఆఫ్ ద థర్డ్ ఏంజల్స్ మెసేజ్ ఏ వాయిస్ ఈజ్ హర్డ్ ఫ్రమ్ హెవెన్ సేయింగ్ కమ్ అవుట్ ఆఫ్ హర్ మై పీపుల్. పరలోకం నుంచి ఇంకొక స్వరం వచ్చి నా ప్రజలారా మీరు బబులోనుని విడిచి బయటికి రండి అనే వాక్యం ఎక్కడుంది? ప్రకటన 18వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంది. కనుక ప్రకటన 18:2లో ఉన్న వర్తమానము దేవుని ప్రజలకు, ప్రకటన 18:4లో ఉన్న వర్తమానము అది లోకము అంతటికి. సో కనుక ఇప్పుడు 2 వర్తమానములు ప్రకటించబడాలి. ఒక వర్తమానం ప్రకటించడం అయిపోయిన తర్వాత దేవుని ప్రజల కృపకాలం ముగుస్తుంది. రెండో వర్తమానం ప్రకటించడం అయిపోయిన తర్వాత లోకమంతటికి కృపకాలం ముగుస్తుంది. కనుక ఈ మొదటి వర్తమానం ఎప్పుడు ప్రారంభమైంది? దేవుని ప్రజలకు ఈ వర్తమానము ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 11, 2001లో ఆ మైటీ ఏంజల్, బలిష్ఠుడైన దేవదూత పరలోకం నుంచి వచ్చినప్పుడు ఆ భూమి అతని మహిమ చేత ప్రకాశించింది కదా, అప్పుడు ఈ వర్తమానము ప్రారంభము అయింది. సో ఎప్పుడు ముగుస్తుంది ఈ వర్తమానము? అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ వర్తమానము ముగుస్తుంది. ఈ వర్తమానం ముగిసిపోయినప్పుడు ఏం జరుగుద్ది? దేవుడు కృపకాలం ముగుస్తుంది. 2 భాగాలుగా దేవుని ప్రజలు ఉంటారు. మారనాథ పేజ్ 173. Revelation 18 points to the time as a result of rejecting the threefold warning of Revelation 14:6-12. The church will have fully reached the condition foretold by the second angel. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ప్రకటన 18వ అధ్యాయంలో 3వ వర్తమానం ఎక్కడ నెరవేరుతుంది. సో ప్రకటన 14వ అధ్యాయంలో ఏం చెప్తాడనంటే, బబులోను సమస్త జనములకు బబులోను తన మద్యాన్ని త్రాగించింది కనుక అది మొత్తులైపోయారని అని చెప్పబడింది. ఈ యొక్క స్థితి అది ఈ సంఘం ఎప్పుడు చేరుకుంటుందంటే, ఈ వర్తమానం ప్రకటించబడిన తర్వాత అప్పుడు ఈ సంఘము ప్రకటన 14వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారంగా బబులోను కూలిపోయిన అనే స్థితికి దేవుని ప్రజలు చేరతారు. ఓకే, దెన్ అప్పుడు 2వ వర్తమానం వస్తుంది. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ స్టిల్ ఇన్ బాబిలోన్ విల్ బి కాల్డ్ అపాన్ టు సపరేట్ ఫ్రమ్ హర్ కమ్యూనియన్. దిస్ మెసేజ్ ఈజ్ ద లాస్ట్ దట్ విల్ ఎవర్ బి గివెన్ టు ద వరల్డ్ అండ్ ఇట్ విల్ అకంప్లిష్ ఇట్స్ వర్క్. ఆఖరిగా వర్తమానం ఇది. వర్తమానంతో ఇంకో వర్తమానం లేదండి. ఏం వర్తమానం అది? లౌడ్ క్రై మెసేజ్, పెద్ద కేక వర్తమానము. అంతకుముందు అర్ధరాత్రి కేక వర్తమానం బోధించబడుతుంది దేవుని ప్రజలకు. అది అయిపోయిన తర్వాత ఇది బోధించేసరికి సంఘము ఆయన ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా బబులోను కూలిపోయిందన్న ఆ స్థితికి అది వెళ్ళిపోతుంది. దిస్ మెసేజ్ ఈజ్ ది లాస్ట్ దట్ విల్ ఎవర్ బి గివెన్ టు ద వరల్డ్. సో మనకి ఎలా తెలుస్తుంది? చివరిగా దేవుడు ఆఖరి వర్తమానం ఇస్తున్నాడని ప్రకటన 18వ అధ్యాయం ద్వారా మనకి తెలుస్తుంది. సో దీనిలో 2 వర్తమానాలు ఉన్నాయి. ఇవి ఇద్దరు జనాంగమునకు ఇవి వర్తిస్తాయి. స్టేట్మెంట్ కంటిన్యూస్ వెరీ క్లియర్. దెన్ వెన్ దోస్ దట్ బిలీవ్డ్
not the truth, but had pleasure in unrighteousness, 2 Thessalonians 2:12, shall be left to receive strong delusion and to believe a lie. When those that believe, when అని చెప్పాడు. వెన్ అంటే ఇప్పుడు 2001 సెప్టెంబర్ 11 అప్పటి నుండి ఈ వర్తమానం బోధించబడుతుంది. ఈ వర్తమానం తృణీకరిస్తే వాళ్ళు ఏ వర్తమానాన్ని వారు అంగీకరిస్తారంటే మోసపోయే వర్తమానాన్ని వారు అంగీకరిస్తారు అని చెప్పి మిసెస్ వైట్ ఏం కోట్ చేశారు? 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 12వ వాక్యం అంటది, సత్యము అందు కాకుండా వారు అవినీతి అందు అసత్యమునందు అభిలాష కలిగిన వారు అందరూ కూడా వారు శిక్షావిధి పొందినట్లు వారు మోసము నమ్మునట్లు దేవుడు వారిని అప్పగించుచున్నాడు అని చెప్పారు. సో కనుక దేవుడు ఆయన ప్రజలను మోసంలోకి అప్పగిస్తున్నాడు అంటే వర్తమానం బోధించినప్పుడు వారు దాన్ని తృణీకరిస్తే వారు సాతాను యొక్క మోసంలో పడిపోతారు. సో కనుక ఈ వర్తమానం బోధించబడినప్పుడు దేవుని ప్రజలు వారు అనేక మంది they will receive strong delusion and believe a lie. అసత్యాన్ని అబద్ధాన్ని నమ్ముతారంట. అసత్యం అబద్ధం ఏంటి తెలుసండి? కృపకాలము దేవుని ప్రజలకు ముందు ముగుస్తుంది అనేదాన్ని నమ్మరు. దిస్ ఇస్ ఎ లై ఫర్ దెమ్. 2001 సెప్టెంబర్ 11 బ్రతుకున్న నీతిమంతుడికి తీర్పు ప్రారంభమైంది, అది అడ్వెంటిస్ట్ వారితో ప్రారంభమైంది అనేది వారు నమ్మరు. దే బిలీవ్ లై. అందుకని దే రిసీవ్ వాట్? స్ట్రాంగ్ డెల్యూషన్, బలమైన మోసాన్ని వారు ఉంటారు. సో వెన్ తర్వాత అంటున్నారు, స్టేట్మెంట్ కంటిన్యూస్, దెన్ అది అయిపోయింది, వాళ్ళు అయిపోయారు. దెన్ ద లైట్ ఆఫ్ ద ట్రూత్ విల్ షైన్ అపాన్ ఆల్ those hears are open to receive it, and all the children of the Lord that remain in Babylon will heed the call, come out of her my people. Revelation 8:14. వాళ్ళకి అయిపోయిన తరువాత అప్పుడు దెన్ ఇంకొక పిలుపు, ఇంకొక వర్తమానము వెళ్తుంది. వెళ్ళి బబులోన్లో ఉన్న నా ప్రజలారా మీరు వెనకకు రమ్మని వారికి 2వ వర్తమానము బోధించబడుతుంది. ఈ వర్తమానం బోధించినప్పుడు దేవుని సంఘంలో బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఈ వర్తమానం ఏం చేస్తే తెలుసండి? వీరిద్దరిని సపరేట్ చేస్తుంది. అంతకుముందు మనం నేర్చుకున్నాము నిత్య సువార్త, ఎవర్లాస్టింగ్ గాస్పెల్ పని ఏమిటి? సంఘమును 2 భాగములుగా చేస్తుంది, దేవుని ప్రజలను అది గుర్తిస్తుంది. ఈ వర్తమానం వచ్చినప్పుడు దేవుని ప్రజలు వారు పరిశుద్ధాత్మను పొందుతారు. అయితే బుద్ధి లేని కన్యకులు వారు బలమైన మోసాన్ని వారు పొందుతారు. సో మనం దీనిలో ఏం చూస్తున్నామో 2 పిలుపులు, 2 వర్తమానములు ఉన్నాయి. మొదటి వర్తమానం మనకి, 2వ వర్తమానము లోకమునకు. దీని గురించి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయము 27 తర్వాత 16 వాక్యాలు, 2 వాక్యాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము, వర్తమానం, నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును. ఈ వర్తమానము దేవుడు ఎక్కడ పంపిస్తాడు తెలుసా? ఎవరైతే ఈ వర్తమానాన్ని వింటారో వాళ్ళందరి దగ్గరికి వర్తమానం వెళ్ళిపోతుంది. చాలామంది అంటారు ఈ వర్తమానం ఎలా వెళ్తుందండి దేవుని ప్రజల కంటే ఆయన పంపించుకుంటాడు. ఆయన ఈ వర్తమానం దేవుని నిజంగా ప్రేమించే వాళ్ళందరి దగ్గరికి, వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఏ మూల ఉన్నా కూడా ఈ వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అందుకే అంటున్నాడు నా గొర్రెలు నా స్వరము వినును, నా వర్తమానం దగ్గరికి వెళ్తుంది, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అంటే ఈ వర్తమానం బోధించినప్పుడు అడ్వెంటిజంలో ఎవరు అంగీకరిస్తారు, ఎవరు అంగీకరించారు యేసుప్రభువు వారికి తెలుసు. నేను ఎరుగుదును అంటున్నారు ఆయన. ఓకే, తర్వాత ఇది మొదటి పిలుపు. 2వ పిలుపు యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటయు గొర్రెలు కాపరు ఒక్కడగును. ఇప్పుడు ఎన్నో కొన్ని వేల డెనామినేషన్స్ ఉన్నాయి. సో లిసన్, దేవునికి ఒకే మంద ఉండబోతుంది. ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు అంటే నా సంఘం కానీ అడ్వెంటిజం కానీ వేరే గొర్రెలు నాకు అనేక సంఘాల్లో ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తాను, నేను మీకు దేవునికి ఒక సంఘం ఉంది, అది అడ్వెంటిస్ట్ చర్చ్. కానీ దేవుని ప్రజలు మాత్రము అన్ని సంఘాల్లో ఉన్నారు. ముందు దేవుని సంఘం నాకు వర్తమానం ఇచ్చిన తర్వాత అన్ని సంఘాల్లో ఉన్న దేవుని ప్రజలకు దేవుడు 2వ వర్తమానాన్ని ఇస్తాడు. ఇద్దరు కూడా దేవుని ప్రజలు, దేవుని సంఘంలో ఉన్నవారు ఆయన స్వరాన్ని వింటారు, ఇతర సంఘంలో ఉన్నవారు కూడా ఆయన స్వరాన్ని వింటారు. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకటవుతారు, గొర్రెల కాపరి ఒకడవుతాడని
యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ విధంగా 2 పిలుపులు ఇవ్వబడతాయని, ఈ విధంగా 2 వర్తమానముల ద్వారా ఆయన ఈ ప్రజలను సమకూర్చుకుంటాడని కేవలం ఇక్కడ మాత్రం మిసెస్ బయటే చెప్తున్నారా, లేకపోతే పాత నిబంధనలో కూడా దీని గురించి ఉందా? దేవుడు ఎప్పుడైనా కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకసారి చెప్పడం, లైన్ అపాన్ లైన్, మొదటి నుంచి చెప్తాడు చివరిలో ఏం జరుగుతుంది అంటే 2 గుంపులు ఉన్నాయి, ఇద్దరిని ఆయన సమకూర్చుకుంటున్నాడు, ఇద్దరికి వర్తమానం పంపిస్తున్నాడంటే అది ముందు నుంచే ఉంటుంది. యెషయా 56:8 యెషయా 56:8 ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్ ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూర్చేదను. ముందు ఎవరిని సమకూర్చాడంట? ఇశ్రాయేలును, నవీన ఇశ్రాయేలుకు ఆ కాలం కాదు, ఈ కాలంలో నవీన ఇశ్రాయేలు ముందు సమకూరుస్తాడు. వారు సమకూర్చిన తర్వాత ఏమన్నాడు? వారికి పైగా ఇతరులను సమకూరుస్తాను. 2 గ్యాదరింగ్స్. ముందు దేవుని సంఘాన్ని సమకూర్చుకుంటాడు ఆయన ప్రజలను, తర్వాత లోకంలో ఉన్న ప్రజలను ఆయన సమకూర్చుకుంటాడు. సో ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా చెప్పేది? ఎలా సమకూర్చుకుంటాడు ఆయన? ఇద్దరు అలా ఆయన ఏం చేస్తాడు? సమకూర్చుకోవడానికి వర్తమానంను పంపిస్తాడు. ఆ వర్తమానం ద్వారా దేవుడు వారిని సమకూర్చుకుంటాడు. మొదటి వర్తమానం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబరు 11, 2001. ఇది ఎప్పుడు ముగుస్తుంది? ఆదివారం చట్టం వచ్చినప్పుడు. ఆ 2వ వర్తమానం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆదివారం చట్టం వచ్చినప్పుడు లోకమంతటికి ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేమును కడుతున్నాడండి. దేవుడు ఆఖరి మందిరాన్ని కడుతున్నాడు, ఆత్మ సంబంధ మందిరాన్ని ఆయన కడుతున్నాడు. మందిరం పని ఏంటి? దేవుడిచ్చిన వర్తమానాన్ని లోకమునకు బోధించడం. సో ఆదివారం చట్టం వచ్చినప్పుడు పెద్ద కేక వర్తమానం ఇవ్వాలి. ఆ వర్తమానం ఇవ్వటానికి దేవుడు యెరూషలేమును కడుతున్నాడు. స్పిరిచువల్ జెరూసలేం 1,44,000. దీని గురించి ఎక్కడ రాశాడు తెలుసండి? కీర్తనలో 147 2-3 వాక్యాలు. కీర్తనలో 147 2-3. సో ఈ వాక్యాలు చదువుతాం, ఏదో టూకీగా రాశాడు అనుకుంటాం మనం. లేదండి, లైన్ అపాన్ లైన్. ఓకే, కీర్తనలు 147 2-3 వాక్యాలు. యెహోవాయే యెరూషలేము కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయవాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. యెరూషలేముని కడుతున్నాడు. యెరూషలేముని కట్టేటప్పుడు ఎవరిని సమకూర్చుకున్నాడు అంటే దీనిలో చెప్పండి, ఎవరు సమకూర్చుకున్నాడు? ఇశ్రాయేల్. ఇంకా కింద చెప్పాడు ఎవరు వీళ్ళు? గుండె చెదిరిన వారంట. గుండె చెదిరిన వారు బాగు చేస్తున్నారు. ఎవరు గుండె చెదిరిన వారు? అడ్వెంటిజంలో ఈ వర్తమానం బోధించినప్పుడు వారికి వచ్చే అవమానాలు. ఓకేనా? వాళ్ళు వెళ్ళే అనుభవం అలా ఉంటుంది. సో కనుక దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు? సమకూర్చుకుంటున్నాడు. బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. సో యెరూషలేముని కట్టినప్పుడు ఆయన గుండె చెదరిన వారిని ఆయన. సో డోంట్ వరీ, ఈ వర్తమానము ఇది పీస్ అండ్ సేఫ్టీ మెసేజ్ కాదండి. అందరూ అంగీకరించే వర్తమానం కాదు, తృణీకరింపబడే వర్తమానము, ద్వేషింపబడే వర్తమానము. కానీ వన్ థింగ్ యూ రిమెంబర్, యెహోవా ఆయన మందిరాన్ని కడుతున్నాడు. లోక అంతంలో జరిగే దానిని చూపించడానికి జరిగిపోయిన చరిత్రను గురించి యెహెజ్కేలు 20 యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. ఇలాగా యెహెజ్కేలు 20 జరిగిపోయిన చరిత్రను గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చివరిలో ఏం జరుగుతుందో దాని గురించి తెలియచేయడానికి, అంటే లైన్ అపాన్ లైన్ వస్తున్నాడు ఇప్పుడు ఈయన. ఓకేనా? దానికి సంబంధించి కొన్ని వాక్యాలు చదువు. యెహెజ్కేలు 20:34-35 వాక్యాలు. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనుల నుండి నేను మిమ్మను సమకూర్చి జనములోని అరణ్యంలోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వాద్యం ఆడదును. ఇదే యెహోవాకు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను నేను మళ్ళీ సమకూర్చుకుంటాను, సమకూర్చి నేను వారితో వాద్యం ఆడతానంటే వారికి నేను వర్తమానం ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. స్టేట్మెంట్ వాక్యం యెహెజ్కేలు 20:36-37 వాక్యాలు. ఐగుప్తీయుల ఆ దేశపు అరణ్యంలో నేను మీ పితరులతో వాద్యమాడినట్టు మీతోనూ వాద్యమాడదును. వాద్యం ఎందుకు వాడుతానంటే నేను మీకు కావాల్సిన అన్నీ ఇస్తున్నాను, మీరు ఫలాలు ఫలించట్లేదు, అది వాద్యం. ఓకేనా? సో ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి
నిబంధనకు లోపరిచెదను. దీనిలో మనం ఈ వాక్యాలను ఎందుకు చదివామంటే, చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరిచెదను. ఇశ్రాయేళ్లను ఐగుప్తు దేశం నుంచి వీరిని బయట తీసుకొచ్చిన తర్వాత దేవుడి వారితో నిబంధన చేశాడా? ఎక్కడ చేశాడు నిబంధన? సీనాయి పర్వతం దగ్గర చేశాడు. ఓకేనా? మళ్ళీ దీనిలో నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. అంత్యకాలంలో మరలా దేవుడు నిబంధన చేస్తాడు. చేతి కర్ర క్రింద, అండర్ హిజ్ రాడ్. అది దేనికి సూచనగా ఉందండి? చేతి కర్ర క్రింద అంటే తీర్పు తీర్చిన తర్వాత అని అర్థం. అండర్ హిజ్ రాడ్, ఆ కర్ర తీర్పుకి సూచనగా ఉంది. తీర్పు తీర్చి వాళ్ళకి అప్పుడు వారితో నిబంధన చేస్తాడు. ఇప్పుడు ఆఖరిగా దేవుని ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడు. ఎప్పుడు ప్రారంభమైంది తీర్పు? 2 చాలా స్పష్టంగా నేర్చుకున్నాం కదా. 9/11 తీర్పు ప్రారంభమైంది. ఈ తీర్పు పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? సమకూర్చుకుంటాడు దేవుల్ని. కూర్చుకున్న తర్వాత ఏం చేస్తాడు? వాళ్ళతోటి నిబంధన చేస్తాడు. మిస్సెస్ వైట్ చెప్పారు, కమాండ్మెంట్ కీపింగ్ పీపుల్తో ఆయన యొక్క నిబంధన మళ్ళా రివ్యూ చేసుకుంటున్నాడు. సో ఎందుకని? ది బ్రోక్ ఇట్. సో కనుక ఆయన తీర్పు తీరుస్తున్నాడు బ్రతుకున్న నీతిమంతులకి. అది అడ్వెంటిస్ట్ చర్చ్ ప్రారంభం అవుతుంది. వాళ్ళకి తీర్పు అయిపోయిన తర్వాత దేవుడు వారితో నిబంధన చేస్తాడు. నిబంధన చేసి ఏం చేస్తాడు? పెద్ద కేక వర్తమానము ఇవ్వడానికి వారితో నిబంధన చేస్తాడు. యెహెజ్కేలు 20:38 మరియు నా మీద తిరుగుబడు వారిని, దోషము చేయ వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించేదను. ఏమన్నాడు? నా మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించేదను. నేను మిమ్మల్ని సపరేట్ చేస్తాను. ఈ ప్రజలు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, తిరుగుబాటు చేస్తున్నారో వారిని మీతో నేను ఉంచను. ఒక విషయం ఇక్కడ మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యంలోకి వెళ్ళారు. వర్తమానం బోధించడానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు తెలుసండి? అరణ్యం నుంచి వచ్చారు 40 days తర్వాత. ఓకే. అదేవిధంగా యోహాను వర్తమానం ఎక్కడి నుంచి బోధించాడు? అరణ్యం నుంచి వచ్చారు. ఓకే. జాగ్రత్తగా వినండి గారు. 1260 సంవత్సరాల కాలంలో దేవుని ప్రజలని హింసిస్తూ ఉంటే రోమన్ ప్యాపసీ వీళ్ళు ఎక్కడికి పారిపోయారు? అరణ్యానికి పారిపోయారు. నౌ అడ్వెంటిస్ట్ చర్చ్ ఈజ్ మూవింగ్ టు విల్డర్నెస్. అరణ్యంకు వెళ్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆయన ప్రజలను సమకూర్చుకుంటున్నాడు. అరణ్యానికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ గివ్ ఏ మెసేజ్. దేవుడు వారిని ప్రత్యేకపరుచుకుంటున్నాడు, ప్రత్యేకిస్తున్నాడు వాళ్ళని. ఓకే. సో ఇప్పుడు ఏమంటారంటే, ఈ వర్తమానం బోధించే వాళ్ళందరూ సంఘం నుండి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. సో కనుక వాళ్ళని పంపించేసి దేవుడు ఆయన సంఘాన్ని నిలబెట్టుకుంటున్నాడు అని అనుకుంటున్నారు. కానీ గాడ్ ఈజ్ సెండింగ్ హిస్ పీపుల్ టు విల్డర్నెస్. ఎందుకని? దే విల్ గివ్ ఫైనల్ మెసేజ్. వాళ్ళని సమకూర్చుకుంటున్నాడు దేవుడు ఆయన ప్రజలను. ఓకే. సో కనుక ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? 2 వర్తమానములు, 2 పిలుపులు ఉన్నాయి. ఓకే. ఈ 2 పిలుపులు మనం ఎక్కడ చూస్తాము? ఎప్పుడు ప్రారంభమైనవి? 2001లో ఒక పిలుపు ప్రారంభమైంది. దీనికి వాక్యం ఎక్కడ తీసుకుంటున్నాం మనము? ప్రకటన 18:2 దీనికి ఇంకొక వాక్యాన్ని ఇస్తాను నేను మీకు. ఓకేనా? ప్రకటన 18:2 ఈ మొదటి పిలుపుకి వర్తమానం ఇంకొక వాక్యం ఎక్కడ ఉందో చెప్పగలరు ఎవరైనా? మీకు ఐడియా ఉందా? దానియేలు 11:40. ఓకే. తర్వాత దీనిని ఏమని పిలుస్తాడు? నా జన్మ అని పిలుస్తాడు. ఇది 3 దశల వర్తమానంలో మొదటి వర్తమానమునకు సూచనగా ఉంది. ఓకే. సో అప్పుడు ఈ 9/11లో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి చిలకరింపు ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మను వాళ్ళ మీద చిలకరింపుగా ఇచ్చాడు, స్ప్రింకిల్డ్ చేశాడు ఆయన జనాంగం మీద. అయితే ఇప్పుడు ఈ వర్తమానం ప్రకటించడం అయిపోయిన తర్వాత ఆదివారం చట్టం వచ్చినప్పుడు 2వ పిలుపు ఇవ్వబడుతుంది. దీనికి వాక్యం ఎక్కడుంది? ప్రకటన 18:4. సో దానియేలు గ్రంథంలోకి వెళ్తే మనకి దానియేలు 11:41. అప్పుడు ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ 2వ పిలుపు ఇచ్చినప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మను ముమ్మరముగా కుమ్మరిస్తాడు. ఈ వర్తమానం ద్వారా వాళ్ళు అదర్ షీప్,
ఈ దొడ్డివి కాని గొర్రెలకు వారి వర్తమానాన్ని బోధిస్తారు. ఈ వర్తమానం బోధించినప్పుడు ఏమవుతుంది తెలుసండి? రెండో వర్తమానం బోధించినప్పుడు జరిగేది ఏంటి తెలుసా? ఎవరైతే దేవుని ప్రజలు వారి యొక్క స్థానాన్ని కోల్పోయారో రెండో వర్తమానం బోధించినప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ స్థానాన్ని తీసుకుంటారు. అది జరుగుద్ది. సో అప్పుడు ఏమవుతారు? మంద ఒకటే, కాపరి ఒకడు. సో కనుక మీకు అర్థమవుతుందని చెప్పేది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు రెండో వర్తమానం బోధించినప్పుడు ఎవరైతే అడ్వెంటిజంలో ఈ వర్తమానం తృణీకరించి పడిపోయారో ఆదివారం చట్టం వచ్చిన పడిపోతారని మనం నేర్చుకున్నాం అంతకుముందు. పడిపోయిన తర్వాత వారి స్థలాలని వారి కిరీటంలను తీసుకోవడానికి దేవుడు అదర్ షీప్ నుండి ఆయన దేవుని ప్రజలను ఎన్నుకుంటాడు. రివ్యూ అండ్ హెరల్డ్, June 15, 1897. When those who have had abundance of light throw off the restraint which the word of God imposes and make void his law, other sheep will come into fill their place and take their what? Crown. దేవుడు ఆయన ప్రజలకు నా గొర్రెలు అని చెప్పాడు కదా, వాళ్ళకు ఆయన కాపుదల ఇచ్చాడు. సత్యం అనే కాపుదలను వాడికి ఇచ్చారు. అప్పుడు ఆ రెస్టారెంట్ని ఆ కాపుదలను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న తర్వాత దేవుడు వాళ్ళు పడిపోయిన తర్వాత వారి స్థానం తీసుకోవడానికి అదర్ షీప్ వాళ్ళు వస్తారు. వచ్చి వీళ్ళ స్థానాన్ని వాళ్ళు అదర్ విల్ కమ్ ఇన్ టు ఫిల్ దేర్ ప్లేస్ అండ్ టేక్ దేర్ క్రౌన్. సో అలా తీసుకున్న తర్వాత మంద ఒక్కటే, గొర్రెల కాపరి ఒక్కడు అవుతాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, సైన్స్ ఆఫ్ ద టైమ్స్, November 8, 1899. None are condemned until they have had the light and have seen the obligation of the fourth commandment. దేవుడు ఎవరిని కూడా సత్యం ఇవ్వకుండా శిక్షించడంట. వాళ్ళకి సత్యము ప్రకటించిన తర్వాతే వారికి శిక్షిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు. ఏ వర్తమానం బోధిస్తాడని ఇక్కడ? 4వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ అంటే 3వ దూత వర్తమానము. ఓకేనా? అదర్ షిప్ గురించి మాట్లాడుతున్నాడు. బట్ వెన్ ద డిక్రీ షాల్ గో ఫోర్త్ ఎన్ఫోర్సింగ్ ది కౌంటర్ఫీట్ సాబత్ అండ్ ద లౌడ్ క్రై ఆఫ్ ది థర్డ్ ఏంజెల్. సో పెద్ద కేక అంటున్నాం. పెద్ద కేక వర్తమానం ఏమిటి? 3వ దూత వర్తమానము 4వ ఆజ్ఞ గురించి బోధించడము జరుగుతుంది. ఎప్పుడు బోధిస్తారు ఈ యొక్క అర్ధరాత్రి కేక? when the decree shall go forth enforcing the counterfeit Sabbath. counterfeit Sabbath అంటే ఏంటి? నకిలీ విశ్రాంతి దినం ఏంటి? ఆదివారంని మీరు ఆరాధించండి అనే చట్టం వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క పెద్ద కేక వర్తమానం ప్రారంభమవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎప్పుడు ఎంత స్పష్టంగా మెసేజ్ బయట మనకు చెప్తున్నారండి. ఎప్పుడైతే ఆదివారం చట్టము వస్తుందో అప్పుడు పెద్ద కేక వర్తమానము బోధించబడుతుంది. అంతవరకు కూడా ఇతర సంఘాల వారి వాళ్ళ కృపలో ఉంటారు. అయితే దేవుడు వారికి ఈ వెలుగు ఇచ్చిన తర్వాత అప్పుడు వారికి తీర్పు తీరుస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. షల్ వార్న్ దెమ్ against the worship of the beast and his image. The line will be clearly drawn between the false and the truth. Then those who still continue in transgression will receive the mark of the beast. కనుక ఈ పెద్ద కేక వర్తమాన కాలంలో ఈ 4వ ఆజ్ఞ గురించి, విశ్రాంతి గురించి బోధించబడుతుంది. కనుక నకిలీ శాబత్ అది తప్పు అని వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైతే ఆ నకిలీ విశ్రాంతి అని గైకుంటారో అప్పుడు వాళ్ళు ఏం పొందుతారంట? మార్క్ ఆఫ్ ద బీస్ట్, మృగం ముద్రను పొందుతారు. అయితే మనమైతే ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనం పొందుతాము మృగం ముద్ర. అయితే దేవుని ముద్ర పొందుతాము, లేకపోతే మృగం ముద్ర పొందుతాము. అయితే దేవుని ప్రజలకైతే మాత్రము కొంచెం సమయము ఉన్నది. దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు, దర్శించి వర్తమానం ఇస్తాడండి. దేవుడు ఆయన పరలోకం నుంచి వస్తాడంట కదా. దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు. ఆ దర్శించిన కాలమును మనం గుర్తించాలి. ఆ దర్శించిన కాలమును మనం గుర్తించకపోతే ఆ వర్తమానాన్ని గుర్తించలేము, మనము మృగం ముద్రను పొందుతాము. మరి దేవుడు ఎప్పుడెప్పుడు ఎవరెవరిని దర్శించాడు? దేవుడు టెస్టిమోనీస్ Volume 9, page 97.
ఓ దట్ ద పీపుల్ మైట్ నో ద టైమ్ ఆఫ్ దేర్ విజిటేషన్. ప్రజలు దేవుడు వారిని దర్శించినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్తుంది ఈ వాక్యం, ఈ స్టేట్మెంట్. దేవుడు ఎప్పుడు ఎవరిని దర్శించాడో మనం చూద్దాం. లోకాసు వార్త ఈ స్టేట్మెంట్కి కంటిన్యూ అవుతుంది. ఈ వాక్యం చదివిన తర్వాత మళ్ళీ విల్ కంటిన్యూ ది స్టేట్మెంట్. లోకాసు వార్త 19వ అధ్యాయం 43వ వాక్యము. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గుట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. దేవుడు యూదులతో, యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి. దేవుడు యూదులను దర్శించాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు దర్శించారు? యేసుక్రీస్తు వారు యూదులను దర్శించాడు. మిల్లరేట్ కాలంలో యేసుక్రీస్తు వారు మనల్ని దర్శించారు. ఇప్పుడు మనల్ని దర్శిస్తున్నారు. భవిష్యత్తు లోకాన్ని దర్శించబోతున్నారు. అయితే యూదుల్ని ఎప్పుడు దర్శించారు? ఆయన యూదుల్ని యేసుక్రీస్తు వారు ఎప్పుడు దర్శించారు? 70వ వారాల ప్రవచనం ఉంది కదా. 70వ వార ప్రవచనంలో ఆఖరి వారము 69 వారాలు అయిపోయిన తర్వాత ఆఖరి వారంలో యేసుక్రీస్తు వారు యూదులను దర్శించాడు. ఆఖరి వారంలో నేను నిబంధన చేస్తానని చెప్పాడు. ఆ నిబంధన చేయటానికి దేవుడు వారిని దర్శించాడు. ఆఖరి వారం ఎప్పుడు ప్రారంభమైంది? 70 వారాల ప్రవచనంలో 70వ వారం ఎప్పుడు ప్రారంభమైంది? కమాన్, క్రీస్తు శకము 27. క్రీస్తు శకము 27. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవడంతో వారు దర్శించడం ఆయన ప్రారంభించాడు. సో యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. సో దీనిలో మనం ఎప్పుడైనా సరే ఒక సన్నివేశం ఒక పీరియడ్ చివరికి వస్తుందంటే దానిలో మనం ఏం చూస్తాం? మనము ఏంటి ఆయన చూస్తాము? 7. ఇక్కడ 1 వీక్. సో కృపకాలం ముగుస్తుంది 7. కనుక మొదటి 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు వారు వారిని దర్శించాడు. మిగతా 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల ద్వారా దర్శించాడు. మిసెస్ వైట్ సేస్ మొదటి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు వారిని దర్శించారు. మిగతా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల ద్వారా దర్శించారు. కానీ యూదులు యేసుక్రీస్తు వారిని గుర్తించారు. ఆయన దర్శించినప్పుడు ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని దర్శించాను, మీరు నన్ను చూడలేదు, అందుకని ఏమైపోద్ది? మీ పట్టణము నాశనం అయిపోద్ది అని చెప్పాడు. ఓకే. సో అదేవిధంగా మిల్లరైట్స్ని దేవుడు దర్శించాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1840 నుండి 1844 వరకు దేవుడు వారిని దర్శించాడు. అది గుర్తించిన వారు వాళ్ళ విశ్వాసంతో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. దేవుడు వారితో నిబంధన చేశాడు. వారు దేవుని వర్తమానాన్ని వారు బోధిస్తున్నారు. సో కనుక మిల్లరైట్స్ని కూడా దేవుడు దర్శించాడు. ఇప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. సో ఇంతవరకు నా వాక్యాన్ని బట్టి, అంతకుముందు ఉన్న 2 ప్రజెంటేషన్ బట్టి దేవుడు అడ్వెంటిజంను దర్శించడము ఎప్పుడు ప్రారంభించాడు? 9/11 మైట్ ఏంజల్ కమ్స్. సో దర్శించడం ప్రారంభించాడు. ఈ దర్శించడము ప్రారంభించడం మాట చెప్తే అనుకుంటున్నారు మనుషులు ఇది తప్పుడు బోధ, ఇది మూఢభక్తి, ఇది మోసం. మైకంలో నిద్రపోతున్న లౌకిక సంఘస్థులారా, లెగిద్దాం దయచేసి నిద్రలో నుండి. దేవుడు దర్శించాడు మనల్ని. ఆ దర్శించే కాలము అయిపోతుంది. ఆ దర్శించే కాలం అయిపోయడానికి చాలా సమీపంలో ఉన్నాం. దర్శించే కాలం అయిపోతే డెత్ అండ్ డిస్ట్రక్షన్. యెరూషలేము క్రీస్తు శకము 70 సంవత్సరాలు నాశనం అయిపోయింది. అది అంత్యకాలంలో సూచనగా ఉందని మిసెస్ వైట్ చెప్పారు. దేవుడు దర్శించినప్పుడు, ప్రభువాన్ని దర్శించినప్పుడు వాళ్ళు దాన్ని గుర్తించలేదు. అడ్వెంటిజం దేవుడు 2001 నుంచి దర్శిస్తున్నాడు. వీ హ్యావ్ టు వేక్ అప్. స్టేట్మెంట్ కంటిన్యూస్. There are many who have not yet heard the testing truth for this time. There are many with whom the Spirit of God is striving. The time of God's destructive judgment is the time of mercy for those who have had no opportunity to learn what is a truth. చాలామందికి ఇప్పుడున్న ప్రస్తుత వర్తమానం చాలామందికి తెలీదు. అయితే దేవుడు
వారికి వర్తమానము తెలియచేస్తున్నాడు. అయితే కృప ఎవరికి ఉందంట? ఎవరికైతే ఈ వర్తమానం ఇంతవరకు అందలేదో వారికి దేవుని కృప ఉంటుంది. కానీ ఎవరికైతే ఈ వర్తమానం అందిందో వారికి కృప లేదు. ఈ వర్తమానం ఎవరికి ఇస్తాడు? దేవుని అడ్వెంటిజంకి ఇస్తున్నాడు. వారికి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పెద్ద కేక వర్తమానం ద్వారా వాళ్ళు ఇతర సంఘాలకు వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కృప ఉంటుంది, కానీ ఈ వర్తమానాన్ని తృణీకరించిన వారికి కృప ఉండదు. ద టైమ్ ఆఫ్ గాడ్స్ డిస్ట్రక్టివ్ జడ్జ్మెంట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ మర్సీ. ఈ కృప ఎవరికి? అదర్ షీప్ ఆఫ్ దోస్ who have had no opportunity to learn what is truth. సత్యం అంటే ఏమిటో తెలియని వారికి కృప ఉంటుంది. సత్యం అంటే ఏంటో తెలిసిన వారికి ఇక కృప ఉండదు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనకి కృపకాలం ముగుస్తుంది, కానీ ఇతర సంఘాల వారికి ఈ లోకం నాకు కృప ఉంటుంది. ఇతర సంఘాల వారికి లోకం నాకు వీళ్ళకి కృప ఎప్పుడు ముగుస్తుంది? మనకి ఎప్పుడు ముగుస్తుంది? ఆదివారం చట్టము వచ్చినప్పుడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. టెండర్లీ విల్ ద లార్డ్ లుక్ అపాన్ దెమ్, హిస్ హార్ట్ ఆఫ్ మర్సీ ఈజ్ టచ్డ్, హిస్ హ్యాండ్ ఈజ్ స్టిల్ స్ట్రెచ్డ్ అవుట్ టు సేవ్, while the door is closed to those who would not enter. door ఎవరికి మూయబడిందంట? those who would not enter. ఎవరైతే వారు ప్రవేశించలేదో వారికి కృపకాలము ముగిసింది. కానీ ఇంకా ఈ వర్తమానం అందని వాళ్ళకి కృపకాలము ఉంది. సో ప్రవేశించిన వారికి కృపకాలం ముగిసిందంటే ఇది ఎక్కడ చూస్తాం? ఒకరు ప్రవేశించలేదు, వాళ్ళకి కృపకాలం ముగిసింది. ఎవరు వాళ్ళు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పెండ్లి కుమారుతో పాటు వారు వెళ్ళాలి, కానీ వారు వెళ్ళలేదు. వెళ్ళని వారికి ఏమైపోయింది? కృపకాలము ముగిసింది. మిల్లర్ రైట్ హిస్టరీలో విశ్వాసం ద్వారా వారు అతి పరిస్థితులకు వెళ్ళాలి, ఆ విధంగా వెళ్ళని వారికి ద్వారము మూయబడింది. ఇప్పుడు ఆదివారం చట్టం వచ్చినప్పుడు ద్వారం మనకి మూయబడుతుంది, కానీ ద్వారం మాత్రము ఈ లోకమునకు అది తెరిచే ఉంటుంది. మనం ఏం నేర్చుకుంటున్నామంటే కృపకాలం గురించి నేర్చుకుంటున్నాం. కృపకాలము దేవుని ప్రజలకు ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముగుస్తుంది. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ పేజ్ 123. Again these parables teach that there is to be no probation after the judgment. తీర్పు అయిపోయిన తర్వాత ఇక కృపకాలము కృప లేదు. ఏం తీర్పు? బ్రతికున్న వారికి తీర్పు అయిపోయిన తర్వాత ఇంకేం లేదంట. నో ప్రొబేషన్ ఆఫ్టర్ ది జడ్జ్మెంట్. తీర్పు తీర్చడం అయిపోయిన తర్వాత కృపకాలం ఇంకా కృప లేదు ఇక. సో తీర్పు తీర్చడం ఎప్పుడు ప్రారంభమైందో మనం నేర్చుకున్నాము, అది ఎప్పుడు ముగుస్తుందో మనం గ్రహిస్తున్నాము. స్టేట్మెంట్ కంటిన్యూస్. వెన్ ద వర్క్ ఆఫ్ ద గాస్పెల్ ఈజ్ కంప్లీటెడ్. వాట్ గాస్పెల్ ఈజ్ దిస్? when the work of the gospel is completed. ఏం గాస్పెల్ అది? everlasting gospel. నిత్య సువార్త బోధించడం అయిపోతే, నిత్య సువార్త ఎన్నిసార్లు బోధించబడుతుంది? 2 సార్లు బోధించబడుతుంది. దేవుని ప్రజలకు ఒకసారి, లోకమునకు ఒకసారి. దేవుని ప్రజలకు వర్తమానం నిత్య సువార్త బోధించినప్పుడు ఇదేం ప్రొడ్యూస్ చేస్తుంది? రెండు గుంపులను గుంపును ఇద్దరుగా డివైడ్ చేస్తుంది. వైస్ వర్జిన్స్, ఫులిష్ వర్జిన్స్, గొర్రెలు మేకలు. ఈ విధంగా everlasting gospel produces 2 classes of worshippers. Okay, so when the work of the gospel is complete, there immediately follows the separation between good and the evil, and the destiny of each class is forever fixed. మనుషుల యొక్క గమ్యము పూర్తిగా శాశ్వతంగా నిర్దేశించబడుతుంది. ఎప్పుడైతే నిత్య సువార్త బోధించడం అయిపోయిందో అప్పుడు. అంతేగాని యేసుక్రీస్తు వారు 2 సార్లు వచ్చినప్పుడు కాదండి. ఈ వర్తమానం బోధించడం పూర్తి అయిపోతే వెంటనే వాళ్ళ యొక్క గమ్యము నిర్దేశించబడుతుంది. సో కనుక నిత్య సువార్త ఇప్పుడు బోధించబడుతుంది. ప్రకటన 18వ అధ్యాయం 2వ వాక్యంలో నిత్య సువార్త, ప్రకటన 18వ అధ్యాయం 4వ వాక్యంలో ఉన్నది. మనం దీన్ని చెప్పాలంటే నిత్య సువార్త బోధించబడుతుంది. ఓకే, సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలు మంచివారుగానే ఉంటారు, చెడ్డవారుగానే ఉంటారు. దేవుని సంఘం మొదటి వర్తమానము వచ్చినప్పుడు, ఆదివారం చట్టము వచ్చినప్పుడు. టెస్టిమోనీస్ వాల్యూమ్ 5
page 216. When the decree goes forth and the stamp is impressed, their character will remain pure and spotless forever. How clear it is. The decree forth goes. శాసనము బయలుదేరుతుంది. ఏం శాసనం అది? ఆదివారం చట్టము శాసనము బయలుదేరుతుంది. స్టాంప్ ఈజ్ ఇంప్రెస్డ్, దేర్ క్యారెక్టర్ విల్ రిమైన్ ప్యూర్ అండ్ స్పాట్లెస్ ఫర్ ఇటర్నిటీ. ఆదివారం చట్టం వచ్చినప్పుడు కృపకాలం ముగిస్తుందని ఎంత క్లియర్గా మిసెస్ వైట్ మనకి తెలియచేస్తున్నారు. అడ్వెంటిజంకి ఈ వర్తమానం వస్తుంది. ఈ వర్తమానం వస్తూ ఉంటే ఈ వర్తమానాన్ని తృణీకరించడం, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయటము జరుగుతుంది. ఏమంటారు తెలుసండి? అడ్వెంటిజంలో కృపకాలము లోకం అంతటికి ఒకేసారి ముగుస్తుంది. ఎప్పుడంటే దానియేలు 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో మిఖాయేలు నిలబడతాడు. ఆ విధంగా నిలబడినప్పుడు లోకమంతటికి కృపకాలము ఒకసారి ముగుస్తుంది. దిస్ ఈజ్ డెడ్లీ రాంగ్. కృపకాలము మొదటగా దేవుని ప్రజలకు ముగుస్తుంది. ఎవరైనా కృపకాలము అందరికీ ఒకేసారి ముగుస్తుంది దానియేలు 12వ అధ్యాయం 1వ వాక్యంలో అంటే వారు ఏ వర్తమానం బోధిస్తున్నారో తెలుసండి? పీస్ అండ్ సేఫ్టీ మెసేజ్ బోధిస్తున్నారు. వారి హెచ్చరిక వర్తమానాన్ని బోధించలేదు. ఇప్పుడు ఈ లోకమునకి ఇవ్వాల్సిన వర్తమానం ఏ వర్తమానం తెలుసండి? కృపకాలము ముగించబడుతుంది అని వర్తమానం చెప్పాలి. ఈ వర్తమానం చెప్తూ ఉన్నప్పుడు హార్ష్గా చెప్తున్నారు అని కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. మిస్సెస్ వాడు ఏం చెప్పారు తెలుసా? యేసుప్రభువు వారు రెండోసారి వచ్చినప్పుడంట వారు ఎందుకు తప్పిపోయారో వాళ్ళు గ్రహిస్తారంట. ఏ వర్తమానమును తృణీకరించడం ద్వారా వాళ్ళు ఈ నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నారో వాళ్ళు గుర్తించి అనుకుంటారంట, ఇంత సీరియస్ మెసేజ్ని మా పాస్టర్ గారు ఇంకా కొంచెం కఠినంగా చెప్పుంటే బాగుండేది, బహుశా నేను అంగీకరించేవాడినేమో. విన్నారండి మాట? ఇంత సీరియస్ మెసేజ్ని మా పాస్టర్ గారు ఇంత లైట్గా చెప్పాడేంటి? అసలు ఎంత గట్టిగా ఎంత వార్నింగ్గా చెప్పాలి దీన్ని? ఆ విధంగా బోధించి ఉంటే మేము వీటిని అంగీకరించేవాళ్ళమే అని ఎవరిని బ్లేమ్ చేస్తారు తెలుసా? ఆ నాయకులు బ్లేమ్ చేస్తారంట. సో ఇప్పుడు ఇది కఠినంగా ఉంటుంది, కానీ యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ మెసేజ్ చాలా స్మూత్గా కనబడుతుంది. లాస్ట్ కోట్ ఫర్ ద డే. ఈ విధంగా కృపకాలం ముగించబడటము అనేది దీని గురించి మొదటి నుంచి కూడా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 1, పేజ్ 62 and 63. There was a shut door in Noah's day. షట్ డోర్ అంటే ఏంటి? ద్వారం ముయ్యబడటం అంటే కృపకాలం ముగిసిందా నోవా టైంలో? సో నోవా కాలంలో కృపకాలం ముగిసినప్పుడు అక్కడ 7వ నెంబర్ ఏమైనా కనపడుతుందా మీకు? 7. వేర్ ఇస్ 7? 7 రోజులు ఉన్నాడు ఆయన దానిలో. వాళ్ళు ఎంతకాలం ఉన్నాడు ఆ ఆర్క్లో? 7 days. ఎప్పుడైనా సరే ఒక చరిత్ర చివరికి వస్తుందంటే మనం ఒక 7ను మనం చూస్తాము. దేర్ వాజ్ ఎ షట్ డోర్ ఇన్ నోవాస్ డే. నోవా కాలంలో కృపకాలము ముగించబడింది. ఓకే, గాడ్ హిమ్సెల్ఫ్ గేవ్ ద షట్ డోర్ మెసేజ్ టు నోవాకి దేవుడు వర్తమానం ఇచ్చాడంట. సో విల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అండ్ విల్ గివ్ ద మెసేజ్. ఓకే, సో ఇన్ మెసేజ్ మనగా చూస్తున్నాం. దేర్ వాజ్ ఎ షట్ డోర్ ఇన్ ద డేస్ ఆఫ్ అబ్రహాం కాలంలో కూడా షట్ డోర్, ఆ ద్వారము మూయబడింది. వారు దూతలు వచ్చినప్పుడు ఆ దూతల మీదకి ఆ జనాంగం వస్తారు కదా, వచ్చినప్పుడు లోతు ఆ దూతను లోనికి లాగి ఏం చేస్తాడు? ద్వారాన్ని మూయిస్తాడు. అది కృపకాలం ముగింపు అంటే మనకి. ఆ విధంగా ఎప్పుడైతే ఆ లోతు ఆ ద్వారాన్ని మూచాడో అది కృపకాలానికి సూచనగా ఉంది. సొదొమ గొమొరకు కృపకాలం అక్కడ ముగిసింది. మిసెస్ వాడు చెప్తున్నారు, మోసెస్ ఈజ్ టు ప్లీడ్ విత్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద సోడమ్
and all but Lot with his wife and 2 daughters were consumed by the fire sent down from heaven. There was a shadow in Christ's day. యేసుక్రీస్తు వారి సమయంలో కూడా ఏముంది? ద్వారము మూయబడింది. యూదులకి క్రీస్తు 34 సంవత్సరాల ద్వారం మూయబడింది. వాళ్ళకి కృపకాలం ముగిసింది కదండి వాళ్ళకి. ఓకే, I was shown in a vision and I still believe that there was a shadow in 1844. 1844 సంవత్సరంలో కూడా కృపకాలము ముగించబడింది. ఎవరు ముగించబడింది? ఎవరైతే ఈ మూడో వర్తమానం ప్రకటించినప్పుడు ఎవరైతే దాన్ని తృణీకరించారో ఆల్ ద ప్రొటెస్టెంట్స్, ఆ కాలం ఉన్న వారికి కృపకాలము ముగిసింది. మిసెస్ వైట్ చెప్పారు, స్టార్ట్లింగ్ స్టేట్మెంట్. ఆవిడ అన్నారు 1844కి ముందు చాలామంది ఆ డిసప్పాయింట్ అయిపోయిన తర్వాత ఈ మెసేజ్ని తృణీకరించి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ కూడా కృప ముగిసిపోయింది. ఓకే, అయితే కొంతమంది అంగీకరించి తర్వాత వాళ్ళు 1844 తర్వాత మళ్ళా వారు ఈ వర్తమానాన్ని తృణీకరిస్తే వాళ్ళకి కూడా కృప ముగిసిపోయింది అని ఇదే స్టేట్మెంట్ క్రింద చెప్తారు. దాన్ని నేను చదవట్లేదు. ఓకే, సో కనుక మనం చూస్తున్నామంటే కృపకాలం ఎక్కడెక్కడ ఉందో, ఎక్కడెక్కడ కృపకాలం ముగిస్తూ ఉందో అదేవిధంగా ఆఖరిగా దేవుడు కృపకాలం ముగించబడుతుంది. ముందు దేవుని ప్రజలకు కృపకాలం ముగిస్తుంది, తర్వాత లోకమునకు కృపకాలము ముగిస్తుంది. మనకి కృపకాలము ఎప్పుడు ముగిస్తుంది? ఆదివారం చట్టము వచ్చినప్పుడు. ఎవరైనా సరే మాకు ప్రస్తుత కాలంలోకి సంబంధించిన వర్తమానం ఉందండి అని చెప్పి ఆ వర్తమానము కృపకాలము గురించి కాదైతే, కృపకాలం ముగింపు గురించింది కాకపోతే కనుక వాళ్ళ దగ్గర ఉన్న వర్తమానము అది నిజమైన వర్తమానము కాదు. వాట్ ఈస్ ద ప్రజెంట్ ట్రూత్ మెసేజ్? క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్ మెసేజ్ ఈజ్ ది ప్రజెంట్ ట్రూత్ మెసేజ్. సో మేము సత్యాన్ని బోధిస్తున్నాం, మూడో వర్తమానం బోధిస్తున్నాం అని చెప్పేవారు కృపకాలం ముగించబడుతుంది మనకి మొదటగా అనే వర్తమానం చెప్పకపోతే వారి దగ్గర ఉన్న వర్తమానము అదే దేవుని దగ్గర నుంచి వర్తమానము కాదు. దేవుడి లోకమునకు చివరిగా 2 వర్తమానములను పంపిస్తున్నాడు. కృపకాలము వారి జీవితాల్లో అది ముగించబడక మునుపు ఈ వర్తమానము నమ్మిన వారు కృపకాలమునకు సిద్ధపడతారు. ఈ వర్తమానం తృణీకరించిన వారు నిత్యరాజ్యాన్ని కోల్పోతారు. తీర్మానం చేయవలసింది మనమే. ఈ మెసేజ్ కఠినంగా ఉంది అని మనం అనుకుంటున్నామా? ఇది హెచ్చరిక వర్తమానము. ఈ వర్తమానము దేవుని ప్రజలను గుర్తిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, కృపకాలము ముగించబడటానికి మేము చాలా దగ్గర సమయంలో ఉన్నామని మీ ప్రవచనాల ద్వారా మేము గుర్తిస్తున్నాము. ప్రభా, ఈ కృపకాలం ముగించబడక మునిపే మేము మా యొక్క ఆధ్యాత్మిక జీవితమును మేము సరిచేసుకోవాలి. మీ కృపను బట్టి, మీ పరిశుద్ధాత్మ సహాయతను బట్టి మేము పూర్తిగా మీకు లోబడి మా సమస్త దోషములను బట్టి మేము క్షమాపణ పొంది మీ రాకడ కొరకు సిద్ధపడే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి. కృపకాలం గురించి ఉన్న అపోహ మీ ప్రజలకు మీరు వాటిని సత్యాన్ని బయలుపరిచి ఆ అపోహను మీరు తీసివేయమని, దేవుని ప్రజలమైన మాకు ముందుగా కృపకాలం ముగుస్తుందని సత్యమును గ్రహించే మనసు మీ ప్రజలందరికీ మీరు అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.